కథానంద లహరి సమూహ సభ్యులకి నమస్కారం. ఇప్పుడు వినబోయే కథానిక బహుమతి. రచన చిర్రావూరు మదన్ మోహన్. 2 జతల బూట్లు 400, సాక్స్ 50 రూపాయలు. 2 పిల్లలకు టెక్స్ట్ బుక్స్కు 300 చొప్పున మొత్తం 600. నోట్ బుక్స్కు ఓ 400. 2కి యూనిఫామ్ దాదాపు 400. అదీ కాక స్పెషల్ ఫీజు అంతా కలిపి ఓ 800. ఆ పనికిరాని పుస్తకాలు ముయ్యడానికి ఓ గట్టి క్యాన్వాస్ సంచి, దానికో 300. ఇలా బడ్జెట్ వేసుకుపోతున్నాడు చలపతిరావు. స్కూలు తెరుస్తున్నారంటే గుండె గుభేలమంటుంది. దాదాపు 3000 రూపాయలు కావాలి తనకు. అసలే మధ్యతరగతి చెందిన తనలాంటి వాళ్ళ సంగతి ఇక చెప్పాలా? గవర్నమెంట్ వారి సలహా ప్రకారం తన 2 పిల్లల్నే కన్నాడు. కానీ వారిని గవర్నమెంట్ బడిలో చేర్చడానికి మనసులక పెళ్ళా మాట విని ప్రైవేట్ స్కూల్లో చేర్పించాడు చలపతిరావు. దానికి 2 కారణాలున్నాయి. ఒకటి, తమ ఇంటి నుండి గవర్నమెంట్ స్కూలు 2 మైళ్ళు పైనే ఉంది. చిన్నపిల్లలు ఒంటరిగా వెళ్లి వచ్చే వయసు కాదు. రెండోది, తనకన్నా తక్కువ హోదాలో ఉన్న వాళ్ళు కూడా తమ పిల్లల్ని కుక్క గొడుగుల్లాగా పుట్టుకొస్తున్న ఆ ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో చేరుస్తున్నారు. కనుక గవర్నమెంట్ స్కూల్లో చేర్పించడానికి నామోషపడి ఇంటికి పక్కనే ఉన్న ఓ ప్రైవేటు బడిలో చేర్పించేశాడు చలపతిరావు. ప్రతి సంవత్సరం జూన్ నెలలో డబ్బు కోసం తలకిందులైపోవటం పరిపాటైపోయింది. కొద్దో గొప్ప చేసుకున్న పొదుపు కాస్త సెలవుల్లో బంధువుల రాకతోనూ లేక తమ ప్రయాణాల వల్లనూ తరిగిపోతుంది. మధ్యలో 2-3 పెళ్లిళ్లు తగిలి చదివింపులకి మరో ఖర్చు. స్కూళ్లు తెరిస్తే మళ్లీ మొదలు, ఎక్కడ అప్పు చెయ్యాలా అని ఒకటే ఆలోచన. అందరిలాగా అందరి దగ్గర అయిన దానికి కాని దానికి చేతులు చాచే రకం కాదు చలపతిరావు. ఎవరిని డబ్బు అడగాలన్నా చచ్చేంత అభిమానం, నామోషి. కానీ అది పిల్లల భవిష్యత్తు గురించిన విషయం. కాస్త రాజీ పడక తప్పదు. పరువు ప్రతిష్ట పట్టుదలకు పోతే పాపం పిల్లలు ఏమైపోతారు? కానీ ఎవరిని అడగాలి, ఏం చెయ్యాలి? ఏమీ పాలుపోవటం లేదు చలపతిరావుకు. అసలు తన తల్లిదండ్రులకు 8 మంది పిల్లలు, 4 మగ పిల్లలు, 4 ఆడపిల్లలు. ఆ కాలంలో ఆయన చేసిన గుమస్తా పనితోనే అందరినీ చదివించి పెద్దవారిని చేసి అందరికీ పెళ్లిళ్లు కూడా చేశాడు నాన్న. కానీ అదే విచిత్రమో కానీ ఈ రోజు తను తన తండ్రి కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నా తను 2 పిల్లల్ని, భార్యని తమ అనుకున్న విధంగా సుఖపెట్టలేకపోతున్నాడు. తన భార్యేమో సినిమాలో వచ్చే కొన్ని స్త్రీ పాత్రలాగా అటు ఇటు తెగ ఖర్చు పెట్టే వ్యక్తి కూడా కాదు. కాకపోతే కాస్త నాజుకు మనిషి. నామోషి పడి పొదుపు జోలికి పోదు. అయినా ఆమెను తప్పు పట్టడానికి వీల్లేదు. ఇంటి చుట్టూ ఇరుగు పొరుగుతో తలెత్తుకు తిరగాలంటే ఆ మాత్రం చెయ్యి విదిలించకపోతే గౌరవం దక్కదు కదా. తమ ఇంట్లో తనకు తన భార్యకు వచ్చే పుట్టినరోజులు జ్ఞాపకం లేవు. సంవత్సరానికి ఒకసారి వచ్చే పెళ్లి రోజు జ్ఞాపకం ఉన్నా దాని జోలికి పోవటం మాని 4-5 సంవత్సరాలైంది. దానికి బదులు ఇప్పుడు పిల్లల బర్త్డేలు చోటు చేసుకున్నాయి. ఇక పొదుపు చేసిన జూన్ వస్తే చేతులు కాళ్లు తన్నుకోవాల్సి వస్తోందంటే విసుగ్గా ఉంది చలపతిరావుకి. పోయిన సంవత్సరం ఇలాగే గింజుకుని చివరకు మోజుపడి కొన్న మోపెడ్ అమ్మి 2వ పిల్లని పెద్దవాడు చదివే స్కూల్లోనే చేర్పించాడు. తన నటరాజ సర్వీస్ బస్సులోనూ అప్పుడప్పుడు సహోద్యోగుల బండ్లలో లిఫ్ట్ అర్థిస్తూ ఇలా రోజులు గడిపేస్తున్నాడు. కానీ ఈ సంవత్సరం ఎలా చెయ్యాలా అని ఎంత తన్నుకున్నా విమోచనం దొరకట్టల్లా. మోపెడ్ అమ్మి మోపెడు పుస్తకాలు కొనిచ్చి పిల్లల్ని బడిలో చేర్చినప్పుడు వాళ్లు తమకు ఒప్పజెప్పిన బాబా బ్లాక్ షిప్, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్లను విని ఎంతో ఆనందించేవారు చలపతిరావు దంపతులు. దానికి అన్ని వేలు ఖర్చు పెట్టాలా అన్న ఆలోచన రాలేదు వారికి. ఆ మధ్య చలపతిరావు తండ్రి వచ్చినప్పుడు, ఏది వీళ్ళకి వేమన శతకం, సుమతి శతకంలో ఒక పద్యం కూడా నేర్పినట్టు లేదే వీళ్ళ బడిలో అని అంటే మొగుడు పెళ్లాలు ముఖం చూసుకున్నారు. లోకం మారిపోయి రాకెట్ యుగంలో పరిగెడుతుంటే ఇంకా వేమన సుమతి అంటాడేమిటి ఈ మతిలేని ముసలాయన అని విసుక్కున్నారు ఇద్దరు. మొన్న వేసవి సెలవులకు వెళ్లినప్పుడు తన భార్య పిల్లలకు బట్టల కోసం వారి పుట్టింట్లో ఇచ్చిన 1000 రూపాయలు ఉన్నాయి. కనీసం ఇంకో 2000 రూపాయలు తను ఎక్కడి నుంచైనా సర్దగలిగితేనే తన పరువు దక్కుతుంది. లేకపోతే పసిపిల్లల చదువు ఆదిలోనే హంసపాద అయిపోతుంది. తను పడిన కష్టం అంతా వృధాగా బూడిదలో పోసిన పన్నీరైపోతుంది. ఆఫీస్లో ఏదైనా ఫెస్టివల్ అడ్వాన్స్ వేద్దామంటే తీరా ఈ జూన్ జూలై నెలల్లో పండగలు లేవు. అందుకే ఆ బ్రిటిష్ వాడు జూన్ నుంచి ఏప్రిల్కు అకాడమిక్ ఇయర్ అన్నాడేమో. మొత్తానికి దొరబుర్రే ఇలా ఆలోచిస్తున్నాడు చలపతిరావు. సార్ పోస్ట్ మ్యాన్ కేకతో ఈ లోకంలోకి వచ్చాడు చలపతిరావు. ఏదో రిజిస్టర్డ్ పోస్ట్. సంతకం పెట్టవలసిన చోట పెట్టి కవర్ తీసుకుని తెరిచి చూశాడు. నారీ లోకం పత్రిక కార్యాలయం నుంచి తనకు ఉత్తరం, 2000 రూపాయలకు ఒక చెక్కు. తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు. గబగబా ఉత్తరాన్ని చదివాడు చలపతిరావు. ఆర్య,
మేము నిర్వహించిన మగవారి వంటల పోటీలో వేసవికి తగినట్టు మీరు పంపిన నేషనల్ ఇంటగ్రేషన్ లస్సీకి మొదటి బహుమతి ప్రకటించాం. దానికి సంబంధించిన చెక్ 2,000 రూపాయలు దీనితో జతపరుస్తున్నాము. అభినందనలతో సంపాదకురాలు నారీలోకం పత్రిక. విభ్రమంతో చెక్కును అటు ఇటు తిప్పి చూశాడు చలపతిరావు. 2,200 అని మళ్ళీ చూసుకున్నాడు. 2,000 దాదాపు ఉత్త పుణ్యానికి వచ్చింది. ఆ చెక్కును తీసుకెళ్లి ఎందుకైనా మంచిదని వినాయకుడు, లక్ష్మి, సరస్వతి ఈ ముగ్గురు గ్రూప్ ఫోటోలాగా కూర్చున్న పట్టం ముందు ఉంచి దండం పెట్టాడు చలపతిరావు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది 2 నెలల క్రితం జరిగిన సంఘటన. ఆ రోజు ఆదివారం. పిల్లలకి వేసవి సెలవులు ఇవ్వగానే అలవాటు ప్రకారం మొదటి 2-3 వారాలు పుట్టింట్లో గడపడానికి పిల్లలతో వెళ్లిపోయింది తన భార్య. ఇంట్లో ఒంటరిగా కూర్చొని ఆఫీస్ లైబ్రరీ నుంచి తెచ్చిన వారపత్రికల్ని తిరగేస్తున్నాడు చలపతిరావు. అందులో కనపడింది నారీలోకం వారపత్రిక. అందులోని ప్రకటన, మగవారికి ప్రత్యేకం వంటల పోటీ. అతి నూతనంగా పొయ్యి మీద వండకుండా వేసవికి సరిపోయే రెడీమేడ్ రెసిపీకి మొదటి బహుమతి 2,000 రూపాయలు, రెండవ బహుమతికి 1,000 రూపాయలు, మూడవ బహుమతి 500, ఆ పైన కన్సలేషన్. ఇంకా ఎన్నో వివరాలున్నాయి అందులో. చలపతిరావు మనసులో ఒక చిలిపి ఆలోచన తట్టింది. ఆ మధ్య తన స్నేహితునితో ఒక లస్సీ బార్లో లస్సీ తాగితే లస్సీలో మీగడకు బదులు వారి కొట్లో మిగిలిపోయిన బాసుంది కలిపి ఇచ్చాడు. అది జ్ఞాపకం వచ్చింది. వెంటనే ఓ కాగితం కలం తీసుకుని ఇలా రాయటం మొదలుపెట్టాడు. పంజాబులో అందరూ మక్కువతో తాగే తీపి లస్సీని మీగడకు బదులు కలకత్తాలో అందరూ అతి మక్కువతో తినే రసగుల్లాను 4గా కోసి వెయ్యాలి. దానిపై కాశ్మీరంలో దొరికే కుంకుమ పువ్వును ఒక చిటికడి వేసి ఇంటికి వచ్చిన అతిథులకి ఇస్తే అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ ఆ వచ్చిన వారిలో ఎవరైనా డయాబెటీస్ వారైతే లస్సీలో పంచదారకు బదులు ఉప్పు వేసి రసగుల్లాకు బదులు మన ఆంధ్రదేశపు ఆవడను 4 ముక్కలుగా తరిగి అదే కుంకుమ పువ్వుతో ఇస్తే రుచిగా ఉంటుంది. పై 2 చోట్ల మామూలు లస్సీకి లాగా స్ట్రా ఇవ్వకుండా రసగుల్లా ముక్కలు, ఆవడ ముక్కలు తినటానికి వీలుగా స్పూన్ను ఇవ్వాలి. వీటిని విడివిడిగా ఉండవలసిన పని లేదు. రసగుల్లాలు, ఆవడలు పెరుగుకొని ఇంట్లో ఉన్న ఉప్పు, పంచదారలతో అతి చౌకగా చేసుకోవచ్చు. ఇలా పశ్చిమ, తూర్పు, ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో దొరికే వస్తువులతో చేయటం వల్ల దీనికి జాతీయ సమైక్యత లస్సీ అంటున్నాను. దీన్ని పొయ్యి, స్టవ్ లేని బ్రహ్మచారులు కూడా తమ గదులలో చేసుకోవచ్చు అని బరికి ఒక కవర్లో అడ్రస్ రాసి మగవారి వంట పోటీ నారీలోకం వారపత్రికకు పంపాడు. దానికి ఈరోజు మొదటి బహుమతిగా వచ్చిన చెక్కు చెదరిని ఆ చెక్కును తీసుకుని ఆనందంగా బ్యాంకు వైపుకు నడిచాడు మధ్యతరగతి మానవుడు చలపతిరావు. ఈ సంవత్సరం పిల్లల స్కూలు గొడవ గట్టెక్కినందుకు ఆ జాతీయ సమైక్యత లస్సీకి ఆ ఆలోచన కలిగించిన ఆ లస్సీ బార్ అతనికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ. కథానిక బహుమతి రచన చిర్రావూరు మదన్మోహన్.